Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టివేత 28 టన్నుల రేషన్ బియ్యం లారీను స్వాధీనపరుచుకున్న అధికారులు. సుమారు 27,50,000 రూపాయల బియ్యం లారీ విలువ ఉంటుందని అధికారుల అంచనా. అధికారుల అలజడితో హైవే పక్కనున్న పెట్రోల్ బంక్ నందు పార్క్ చేసిన పరారైన డ్రైవర్. ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో లారీ క్యాబ్ లో ఉన్న తాళాలను తీసి లారీలో రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ వద్దకు తరలించిన అధికారులు. పల్నాడు జిల్లా నగరేకల్కు కాకినాడ పోర్ట్ వైపుగా వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ పైన సదరు యజమాని పైన రాజనగరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.